మీకు ఏదన్నా ఇబ్బంది పెట్టారంటే చెప్పండి. అదే కదా చేసింది వాళ్ళు. सर कुछ नहीं, अब तो बाद में आपने नहीं कुछ, आप तो काम करने के लिए आए, नहीं तो ऐसा करना है। कंप्लेन we need a court mileage. भंडा दाप तोरे देखतो अब कॉन्ट्रैक्ट हेलो ये सब का दूसरा काम है नहीं इसको पता है बेसिकली, नहीं इसको देखा चल रहा है यहाँ था ये तेरे थोड़ा देर से बस कम వస్తున్నా పద రండి మాట్లాడాలి యాక్చువల్లీ అంతే రావాలి సార్ ఇక్కడికి. నాకు ఫోన్ చేశారు, నేను చెప్తాను. ఆయన ఫోన్ హలో హలో క్యా బాత్ హై క్యా హో గయా. అసలు ఏం జరిగిందంటే మీరు తమిళనాడులో చూసినట్టే మేము హైదరాబాద్ పట్టణంలో స్వార్థ ప్రకటించడానికి వారం రోజులు అక్కడ ఉండి ప్రతిరోజు కూడా దేవుని స్వార్థ ప్రకటించాము. ప్రకటించేసిన తర్వాత మరలా రిటర్న్ అవ్వాలి. మేము రిటర్న్ అయినప్పుడు 4 రోజుల తర్వాత అక్కడ సికింద్రాబాద్కి వచ్చేసాము. సికింద్రాబాద్ నుంచి ఈవినింగ్ 4 o'clock విశాఖ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అయితే విశాఖ ఎక్స్ప్రెస్కి మేము ఎక్కాం అనమాట. అది 2 hours లేట్ అయింది. యాక్చువల్లీ 4 o'clock రావాల్సింది 6 o'clock వచ్చింది. 7 o'clock స్టార్ట్ అయింది అనమాట. అయితే సికింద్రాబాద్లో విశాఖ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతుంది. కొద్ది దూరం వచ్చేసిన దగ్గర ఒక 50 kilometers వరకు విశాఖ ఎక్స్ప్రెస్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత సడన్ గా ఏదో గొడవ అవుతుంది బయట. ట్రైన్ బోగీలంతా మేము ఉన్నటువంటి 2 బోగీలు కూడా, స్లీపర్ బోగీలు 2 కూడా గొడవ అవుతుంది. ఎందుకు గొడవ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. మేము ఉన్నటువంటి బోగీల్లో గొడవ అవుతుంది. ఏంటబ్బా గొడవ అవుతుంది అని చెప్తే ఒక టికెట్ తీసుకుని వచ్చి చూసి గొడవ పెట్టుకున్నాడు అందరితోటి. ఏంటి గొడవ అని చూస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే స్లీపర్ డ్రెస్లు స్లీపింగ్ చేసే వాళ్ళు వేరే వేరే టీ షర్ట్లు వేసుకుని వాళ్ళ ఆధార్ కార్డులు వేరే వాళ్ళ ఐడి ప్రూఫ్లు లేకుండా వచ్చేసి మన బోగీల్లో ఉన్నారు, వీరు దొంగలేళ్ళు, వీళ్ళు కబ్జా చేయడానికి వచ్చారు, వీళ్ళు మా ఎడల సరిగ్గా బిహేవియర్ చేయలేదు, సరిగ్గా మాట్లాడలేదు, వీళ్ళు మమ్మల్ని తిట్టారు వీళ్ళు అనేసి వాళ్ళు రచ్చరచ్చ చేశారు అనమాట. మొత్తం గొడవ కూడా చేశారు ఒక 2 గంటల వరకు. తర్వాత వాళ్ళని తీసుకొచ్చారు, ఒక 5గురిని. మొదట ఒకడు వచ్చాడు అని చూస్తే ఐడి కార్డులు వేరే వేరేలా ఏదోలా ఉన్నాయి, మనకు తెలియదు. కానీ ఆ తర్వాత ఇంకొక 4-5 వచ్చారు. 4-5 వచ్చిన తర్వాత మొత్తం అందరు కూడా మూగారు. మూగి ఎవరైతే వాళ్ళని చూసారో వాళ్ళు కూడా వచ్చారు, చూసారు. చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో బోగీలో వాళ్ళందరూ కూడా వీళ్ళు సరిగ్గా బిహేవియర్ చేయలేదని చెప్పారు టీసీకి. అప్పుడు వేరే వేరే టీసీ వాళ్ళు కూడా వచ్చారు, వీళ్ళని పోలీసులు చెప్పండి, వీళ్ళు ఎందుకని ఇలా బిహేవియర్ చేశారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఐడి ప్రూఫ్స్ కరెక్ట్గా లేవు, ఎందుకని క్లీనింగ్ స్టాఫ్ అని చెప్పుకుని ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారని ప్రజలందరూ కూడా అడిగారు అన్నమాట. టీసీని వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత అలా వెళ్ళిపోయిన తర్వాత వేరే వేరే టీసీలు 2-3 వచ్చారు. చాలాసేపు దగ్గరగా 8 o'clock స్టార్ట్ అయిన కూడా 10 అయిపోయినా సరే, 10:30, 11 అయిపోయినా అది ఎక్కడ కూడా తీరలా. అంటే వాళ్ళని పోలీసులకి అప్పచెప్పాలనుకున్నారు కానీ ఒక స్టేషన్లో ఆపేవారు, పోలీసులు వచ్చేటోళ్ళు కాదు. ఈలోపు ట్రైన్ స్టార్ట్ వెళ్ళిపోయేది అనమాట. అంటే స్టేషన్ మహా అయితే 1 minute వాళ్ళు దిక్కున ఆపారు. పోలీస్ ఆయన వచ్చారు, ఎంక్వైరీ తీసుకున్నారు. కొద్దిగా వాళ్ళని గద్దించేసరికి మరలా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన దిగిపోయారు. వాళ్ళని ఎక్కడ కూడా అప్పచెప్తాక లేదు. ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళు మొత్తానికి గుంటూరు వచ్చాక అక్కడ మొత్తానికి నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఇంకా గొడవ నుంచి ఇంకా అది సగంలో జరుగుతుండగానే చాలా లేట్ అయిపోయింది. అప్పటికే నిద్ర లేదు, మేము అలసిపోయి ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి నేను వచ్చేసాను. వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇంకా పోలీసులు అప్పచెప్తాము వీళ్ళని చెప్పి టీసీలు 3 కలిసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పట్టుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి మొత్తానికి పోలీసులకు అప్పచెప్తాను వాళ్ళు అప్పచెప్పారు. అసలు నిజంగా స్మగ్లింగ్ చేయడానికి వచ్చారా, నిజంగా దొంగలా, లేకపోతే మరి అలా క్లీనింగ్ డ్రెస్ వేసుకుని ఎందుకు వచ్చారు వాళ్ళు అనేది మరి ఏమైందో తెలియదు. కానీ పోలీస్ ఎంక్వైరీలో వాళ్ళు తెలిసి ఉంటుంది. వాళ్ళు అయితే అప్పచెప్పారు, పోలీసులకి అప్పచెప్పారు. వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు.
కాబట్టి ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళు, స్లీపర్లో ప్రయాణం చేసి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కరెక్ట్ అయిన వాళ్ళు. ఏసీ బోగుల్లో ప్రయాణం చేసేవాళ్ళు కొద్దిగా పర్లేదేమో కానీ స్లీపర్లో ప్రయాణం చేసేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఎస్ఎల్లో ప్రయాణం చేసి, మేమైతే ఏసీ బోగుల్లో ప్రయాణం చేసేటంత అంతటి వాళ్ళం కాదు కానీ అందరూ కూడా చాలామంది అంటే తక్కువగా అవుతుంది, ఒక బెత్త వస్తుంది కదా సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనేసి మనకి ఏసీ అవసరం లేదులే స్లీపర్ అయితే సరిపోద్దని మనం స్లీపర్లు బుక్ చేసుకుంటాం. కానీ ఇలాంటివన్నీ కూడా స్లీపింగ్లోనే జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ట్రైన్ ప్రయాణాల్లో. మరి క్రైస్తవులు, పాస్టర్లు, సేవకులు, స్వార్థకి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఈ డిసెంబర్ పండుగల్లో కూడా మరి చుట్టూ గమనించుకోండి, మీ చుట్టూ ఎవరున్నారు గమనించుకుని ట్రైన్ ప్రయాణం చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఒక అవేర్నెస్ కోసం తప్ప ఇంకేం కాదు, మీరు జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.